విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. ఓం శన్నో మిత్రశ్చం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా అన్ని బాగానే ఉన్నాయా? శుభ్రంగా ఉన్నాయండి, క్లియర్ గా ఉంది ఆడియో వీడియో అంతా. సరే. మనం మహానారాయణంలో హిరణ్యగర్భతత్వ సంబంధమైనటువంటి మంత్రాల్లో కస్మై దేవాయ హవిషా విధేమ, ఆ కశబ్దవాచ్యుడు అయినటువంటి హిరణ్యగర్భుడి కంటే ఇతరమైనటువంటి ఎవరికి మేము మా హవిస్సులను సమర్పించుకొని ప్రయోజనం పొందుతాము అనేటువంటి ఒక విభాగంలో ఉన్నాం. దీనికి సంబంధించిన 3-4 మంత్రాలు వెనకాల అయినాయి. ఇవాళ కొత్తది ప్రారంభిస్తున్నాం. 5వ మంత్రం. యం క్రందసి అవసాతస్తభానే అభ్యైక్షేతాం మనసారే జమానే యత్రాధిసూర ఉదితవ్యేతి కస్మై దేవాయ హవిషా విధేమ. ఈ మంత్రాలన్నీ కూడా మనకు ఏం చేస్తున్నాయంటే, భగవద్గీతలో అర్జునునికి విశ్వరూప సందర్శనం చేయించినటువంటి 11వ అధ్యాయము, దానికి సంబంధించినటువంటి మూల సూత్రాలన్నీ ఇప్పుడు మనం అనుసరిస్తున్నాం అన్నమాట. విరాట్ అంటే వివిధముగా రాజిల్లేటువంటి పరమాత్మ తత్వం. అంటే అవ్యక్త పరబ్రహ్మము వ్యక్తమైనప్పుడు ఆ వ్యక్తంలో ఉండేటువంటి ప్రతి అణువునందు ఉండే హిరణ్యగర్భతత్వాన్ని మనం సంభావన చేయాలి. సాధారణంగా జీవుడు పాక్షిక దర్శనం మీద మాత్రమే దృష్టి పెట్టగలడు. అంటే ఇంద్రియాలు ఏదో ఒక్కొక్క భాగాన్ని మాత్రమే ఒకసారి గ్రహించగలవు. ఒక సమగ్ర దర్శనం అనేదానికి ఆ చూపు అనేటువంటిది మనకు తెలియకుండానే సినిమా రీళ్లు అట్ట పోతూ ఉంటే నిలకడగా నుంచుని బొమ్మ కనపడ్డట్టుగా మనకు ఈ విషయం అంతా కూడా ఒక 100,000 కోట్లు అయినటువంటి చిన్న చిన్న స్వరూపాల దగ్గర నుంచి ఒక్కొక్క దాన్ని పట్టుకొని దాన్ని ఒకటిగా కూర్చుకోవడం వల్ల మనకు ఆ జ్ఞానం సమగ్రం అవుతోందన్నమాట. అందుకని ఇప్పుడు ఈ విరాట్ స్వరూప అభివర్ణన అనే దాని గురించి ఈ మంత్రాలు ఏం చేస్తున్నాయంటే, ఒక్కొక్క కోణంలో నుంచి ఒక్కొక్క స్వరూపం యొక్క జ్ఞానాన్ని మనకు కలిగిస్తూ ఖండాత్మకంగా తరువాత అఖండమైనటువంటి తత్వాన్ని పట్టుకోవటానికి మార్గదర్శనం చేస్తున్నాయి. ఆ అఖండమైన దర్శనం మనం ఎప్పుడైతే పొందుతామో అప్పుడు మనకు విరాట్ స్వరూప
సమగ్ర జ్ఞానం కలుగుతుంది. విరాట్ స్వరూప సమగ్ర జ్ఞానము నుండి అవ్యక్త పరబ్రహ్మం యొక్క భావనకు మానవుడు వెళ్ళాలి. ఇగో అటువంటి అది అది చిట్ట చివరి స్థితి. ఇంకా దాని తర్వాత ఏమీ లేదు, జ్ఞాతవ్యం ఏమీ లేదు. దాన్నే సత్యము, జ్ఞానము, అనంతము అయినటువంటి పరబ్రహ్మంగా చూస్తాడు. ఇక్కడ మనం ఒక్కసారి విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, వేదంలో ఒక మాట చెప్పారు, అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే. అవిద్య చేత మృత్యువును తరించి విద్య చేత అమృతత్వాన్ని అనుభవిస్తాడు అని ఒక మాట ఉంది. ఈ అవిద్య అంటే చాలా మంది ఏం చేస్తారంటే అది అక్కర్లేనిది, పనికి మాలినది, అజ్ఞానము అని అనుకుంటారు. కాదు, అవిద్య అంటే విశ్వ సంబంధమైనటువంటి జ్ఞానమంతా అవిద్య. విశ్వానికి అతీతంగా ఉండేటువంటి పరమాత్మ లక్షణాన్ని చెప్పేది విద్య. ఈ భేదాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. విశ్వం అంటే 14 లోకాలు, బ్రహ్మాండ భాండాలు, అనేకమైనటువంటి పాలపంతలు ఉన్నాయని మనకు శాస్త్రాలు అనేకమైన చెప్తూ ఉన్నాయి. మనకు అనుభవంలో కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఇదంతా అవిద్య పరిధిలోని. ఈ పరిధిలో నుంచి ఈ పరిధి సంబంధమైనటువంటి సమగ్రమైన విషయాన్ని మనం తెలుసుకున్నట్టయితే దీని మీద నుంచి ఆ పై అవ్యక్త పరబ్రహ్మ దగ్గరికి వెళ్ళటానికి సాధ్యమవుతుందన్నమాట. అందుకోసమని ఈ మంత్రాలు చెప్తున్నారు. కస్మై దేవాయ హవిషా విధేమ. కస్మై, కా అనే పేరు కలిగినటువంటి దేవాయ, దివ్య లక్షణాలు కలిగినటువంటి ఒకానొక మహాతత్వానికి మేము హవిషా, హవిస్సు చేత, అంటే హవిస్సు అంటే సాధారణంగా అగ్నికుండంలో వేసేటువంటి ఆద్యము, చెరువు మొదలైనటువంటి పదార్థం, దానిని సమర్పించుకుంటాము. ఇక్కడ జ్ఞానాగ్నిలో వేసేటువంటి హవిస్సు ఏమిటంటే అవిద్యాత్మకమైనటువంటి విశ్వ సంబంధమైన సమస్తమైనటువంటి తెలివి. దానినే మేము హవిస్సుగా భావించి ఆ మహా అగ్నిలో, చిదగ్నిలో దాన్ని సమర్పించుకుంటాము అని ఆ కస్మై దేవాయ హవిషా విధేమ అనే దానికి అర్థం. అయితే అందులో ఇంకొక అర్థం కూడా ఉంది. అటువంటి దేవుడికి తప్ప ఇంకెవరికి మేము ఈ హవిస్సును సమర్పించుకుంటాము అనంటే, మా హవిస్ సమర్పణకు ఆ విరాట్ స్వరూపము హిరణ్య గర్భుడు అనేటువంటి తత్వం తప్ప మరొకటి లేదు అనేటువంటిది. అంటే ఏదైనా ఒకటి ఉంటే దానికి మాత్రమే సమర్పిస్తాం. ఒకటి కంటే ఎక్కువ ఉంటే దానికి సమర్పించాలా, దీనికి సమర్పించాలా అనేటువంటి సంశయం కలుగుతుంది. అందుకని వేదమాత ఏం చేస్తోందంటే అటువంటి విరాట్ స్వరూపము హిరణ్య గర్భతత్వము అని ఏదైతే ఉందో ఆ హిరణ్య గర్భతత్వం కంటే భిన్నమైన దేనికి మేము సమర్పించే అవకాశము లేదు అని రెండవ అర్థం. మొదటి అర్థం ఏమిటంటే హిరణ్య గర్భతత్వానికే మేము హవిస్సును సమర్పించుకుంటాము అని చెప్పడం. అది తప్ప మరొకటి లేదు సమర్పించుకోవటానికి అనేటువంటి భావన ఇంకొక విధంగా మనకు ఆ జ్ఞానాన్ని కలిగిస్తూ ఉంటుందన్నమాట. ఆ కస్మై దేవాయ అనే దాన్ని వివరిస్తున్నారు. యం క్రందసి అవసాతస్తభానే అభ్యైక్షేతాం మనసారే జమానే యత్రాధిసూర ఉదితవ్యేతి కస్మై దేవాయ నమః హవిషా విధేమ. క్రందసి, క్రందసి అంటే ఏడిపించేది అని ఒక అర్థం. ఏడిపించడం అంటే మానవుని యొక్క ఇంద్రియాలు వివశమైపోయి ఏదో ఒక బాధ కలుగుతోంది అనేటువంటి స్థితి కల్పించడానికి ఏడిపించడం అని అర్థం. పరమాత్మ ఈ హిరణ్య గర్భతత్వం అనేటువంటిది
ఎలా ఏడిపిస్తుంది? మనం ఆనందం కోసం కదా ప్రయత్నం చేసేది. ఆనందం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఏడిపించడం ఏమిటి అని మనకు అనిపిస్తుంది. కానీ ప్రకృతి తత్వం ఏం చేస్తుందనంటే ఒక్కొక్కసారి ఉరుములు, పిడుగులు, తర్వాత భూకంపాలు, ఇతరమైనటువంటి ప్రళయాలు, జల ప్రళయాలు, అగ్ని ప్రళయాలు, వాయు ప్రళయాలు, ఇవన్నీ కల్పిస్తూ ఉంటుంది. దేనికి కల్పిస్తూ ఉంటుందంటే మనిషిని, ఒరే నాయన, నీకంటే శక్తిమంతమైనది ప్రకృతి. నీవు ప్రకృతిని గెలిచానని అనుకుంటున్నావు కానీ నువ్వు ఏమీ గెలవలేదు. గెలవటానికి ప్రయత్నం చేస్తున్నావు కానీ నీ హద్దేమిటో, ప్రకృతి యొక్క శక్తి ఏమిటో గమనించు అనేటువంటిది చెప్పడానికో అన్నట్టుగా అప్పుడప్పుడు మనకు పిడుగులు పడుతూ ఉండటం, తర్వాత భూకంపాలు వస్తూ ఉండటం, అతి తీవ్రమైనటువంటి లావా లాంటిది ఆ ప్రవహిస్తూ జననాశం కావటం, కరోనా మొదలైనటువంటి రోగాలు, నిన్నగాక మొన్న వచ్చినటువంటి ఆ రోగాల ద్వారా ప్రపంచంలో ఉండేటువంటి చాలా మంది చనిపోతూ ఉండటం, ఇవన్నీ సంభవిస్తున్నాయి. అగో దానికి అంతటికీ సూచనగా ఒక్క మాట అన్నారు, క్రందసి. అది ఏడిపిస్తూ ఉంటుంది, దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది. దుఃఖాన్ని ఎందుకు కలిగిస్తుంది అనేటువంటి దాని గురించి ఆలోచిద్దాం. కానీ జరుగుతోంది అది. అది ప్రకృతి ధర్మం అలాగా చేయటం అనేటువంటిది. తర్వాత వెంటనే ఇంకొక మాట అన్నారు, అవస. అవనం అంటే రక్షణ. ఒక పక్కన ఏడిపిస్తోంది, మరొక పక్కన రక్షిస్తోంది. ఏడిపిస్తూ ఉన్నా కానీ ఇప్పుడు ఒక పెద్ద వరదలు వచ్చినాయి అనుకోండి, కొన్ని ఇళ్లను, కొన్ని పొలాలని, వీటినన్నింటినీ ముంచెత్తేస్తుంది. కానీ మనం గమనించకుండా, మన దృష్టికి రాకుండా అలా ప్రవహించేటువంటి వరదల్లో నుంచి ఒక ప్రయోజనం కూడా మానవుడు పొందుతున్నాడు. ఏమిటంటే చక్కని సారవంతమైనటువంటి బురదను ఆ పంట పొలాల్లో నిక్షేపించి ఇది వరకు పండినటువంటి పంట కంటే అతిశయమైనటువంటి పంట వచ్చేట్టుగా చేస్తోంది. ఇది అప్రత్యక్షమైన మనం దాన్ని ఊహ ద్వారా తెలుసుకుంటూ ఉండాలన్నమాట. కాబట్టి ఏడిపించడం అనేటువంటిది పర్యవసానంలో రక్షించటానికి చిహ్నం అన్నమాట. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. తల్లి బిడ్డకు ఒడిలో కాళ్ళ మీద పడుకోబెట్టి ఆమదం, ఉగ్గు పోస్తుంది. ఆ ఉగ్గు పోసేటప్పుడు ఆ పిల్లవాడు నోరు తెరవడు. ఆ నోరు తెరవనప్పుడు మెల్లగా చిన్నగా గిల్లుతుంది. గిల్లేటప్పటికి వాడికి బాధ కలిగి నోరు తెరుస్తాడు. నోరు తెరిస్తే అందులో ఈ ఉగ్గు పాలు పోయటం అనేటువంటిది సంభవిస్తుంది. అది లోపలికి వెళ్ళి వాడికి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. కాబట్టి గిల్లటం అనేటువంటిదేమో క్రందసి అనే దాని లక్షణం. అవస అనేటువంటిదేమో నోరు తెరిపించి ఏదో ఒక రకంగా దాంట్లో ఈ ఈ ఉగ్గుపాలు పోయటం లాంటిది అన్నమాట. కాబట్టి ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి. ఎం క్రందసి అవసాతస్తభానే. ఈ రకంగా ఏడిపిస్తూ రక్షిస్తూ, క్రందసి అవస, ఆ రెండు పనులు చేస్తూ, తస్తభానే అంటే జీవుల స్థితికి చక్కని ఏర్పాటు చేస్తూ ఉండేటువంటి రెండు అంశాలు ఉన్నాయి. అవి ఇంకా ఏం చేస్తున్నాయి? రేజమానే, చాలా దివ్యంగా గొప్ప కాంతితో ప్రకాశిస్తూ ఉన్నాయి. అట్లా ప్రకాశించేవి ఏమిటి అని అంటే రెండు. వాటినే ద్యావా పృథువులు అంటారు. ద్యావా అంటే పై భాగము, పృథివీ అంటే క్రింది భాగము. మామూలుగా సాధారణంగా చెప్పుకుంటూ ఉంటారు, బ్రహ్మాండము, బ్రహ్మాండ గోళము, పెద్ద ఆకారం, గుండ్రని వలయాకారంగా గోళాకారంగా ఉండేటువంటిది. దానిని రెండు సమభాగాలుగా చేస్తే పై భాగము, క్రింది భాగము అని రెండు వస్తాయి. ఒక నారింజకాయని ఆ మధ్యలో కోస్తే రెండు ముక్కలుగా వచ్చినట్టుగా ఈ బ్రహ్మాండ భాండం అంతా రెండు భాగాలుగా వస్తుంది. ఆ పై భాగాన్ని ద్యౌహు అంటారు, క్రింది భాగాన్ని పృథివీ అంటారు.
ఈ రెండే సమస్త జీవకోటికి ఆధారభూతమైనటువంటివి. ఆ సమస్తమైన జీవకోటికి ఆధారభూతమవుతూ అప్పుడప్పుడు వానికి హితం కల్పించేటువంటి దృష్టితో ఏడిపిస్తూ ఉండటము సంభవిస్తుంది, ఆనందపరుస్తూ ఉండటము అనేది సంభవిస్తుంది. అట్లా చేసే రెండిటికి ద్యౌహు పృథివీ అని పేర్లు. అంటే ఊర్ధ్వ భాగము, అధో భాగము, రెండు రెండు భాగాలుగా బ్రహ్మాండాన్ని అంతటినీ భావిస్తే చేసేటువంటి దాన్నే ఏమన్నారు? తస్తభానే అన్నారు. తస్తభానే అంటే ఏమిటి? ఆ ఆ జీవకోటికి అంతటికీ కూడా ఒక చక్కని సుస్థితిని కల్పించటం అన్నమాట. ఈ సుస్థితిని కల్పించడంలో ఏడిపించడం అనేటువంటిది సుస్థితిని కల్పించడంలో ఎట్లా కారణమవుతుంది అనే సందేహం మనకు వస్తే దాన్ని తీర్చుకోవడానికి ఇందాక మనం తల్లి అత్యంతమైనటువంటి వాత్సల్యంతో అవసరాన్ని బట్టి పిల్లవాడికి ఓ చిన్న గిల్లుతుంది. అందుకనే శాస్త్రకారులు ఏం చెప్పారంటే, సామృతై పాణిభిర్ఘ్నంతి గురవ నా విశోక్షితై. గురువులు అమృత హస్తాలతో దెబ్బ కొడతారట. పిల్లవాడిని ముదాత్తం కరోషీతి ఖండికోపాధ్యాయ శిష్యాయ చపేటికాం దదాతి అని వాక్యంలో ఓ మాట కనిపిస్తుంది. ఒరే, అనుదాత్తంగా ఉండవలసిన దాన్ని ఉదాత్తంగా చేస్తున్నావు అని గురువు గారు శిష్యుడికి చెంప మీద ఒక దెబ్బ కొట్టాట. చపేటికాం దదాతి అని అన్నారు. ఈ దెబ్బ కొట్టడం అనేటువంటిది అవతల వాడికి బాధ కలిగించేదైనా ఆ దెబ్బ కొట్టేటప్పుడు ఈ చేతికి అమృతపు పూత పూసి దాన్ని ఆనిస్తే ఆ అమృతము లోపలికి వెళ్ళి వాణ్ణి ఉజ్జీవింపజేసి విద్యా ప్రాభవాన్ని లోగులేట్టుగా చేస్తుంది అని మనవాడు చెప్పారు. అందుకని లాలనాశ్రయునో దోషా తాడనాశ్రయునో గుణా అనే మాట కూడా ఉంది. అవసరం వస్తే ఒకటి రెండు దెబ్బలు కొట్టడం అనేటువంటిది అదేమీ తప్పు కాదు, అది హింస కాదు, అది సరైన పద్ధతి కాదనడానికి వీల్లేదు. అందుకనే క్రందసి అవస అని రెండు పక్కన రెండు మాటలు పెట్టారు. ఈ హిరణ్య గర్భ తత్వం అనేటువంటిది ఏం చేస్తుందనంటే, పృథివీ ఆకాశము ద్యౌహు అనేటువంటి భాగాలుగా కనిపిస్తూ అప్పుడప్పుడు కొంచెం మనకు ప్రళయాలు, గాలివానలు, జలప్రళయాలు, బాధలు, తీవ్రమైనటువంటి తుఫాను గాలులు మొదలైనటువంటి వాటి చేత దుఃఖపెడుతూ ఉంటుంది. మళ్ళీ వెంటనే ఆ పిల్లవాడు ఏడవంతో తల్లి నాయన ఊరుకోరా నాయన అని ముద్దు పెట్టుకుంటూ లాభిస్తూ వాడికి మళ్ళీ సుఖాన్ని కలిగిస్తుంది. అందుకనే క్రందసి అవస అని రెండు పక్కనే పెట్టారు. ఏడిపించడం అనేది కూడా హితమే. హితం అంటే భవిష్యత్తులో మేలు చేసేది, ప్రియం అంటే అప్పటికి మాత్రం మేలు చేసేటువంటిది. ఎం క్రందసి అవసాతస్తభానే అధ్యైక్షేతాం మనసారేజమానే. ఆ ద్యావాపృథువులు అనేటువంటివి ఈ రకంగా ఏడిపిస్తూ రక్షిస్తూ ఏం చేస్తున్నాయి? మనస నిర్మలమైనటువంటి మనోవృత్తి చేత ఏ పరమేశ్వరుణ్ణైతే అధ్యైక్షేతాం చక్కగా జాగ్రత్తగా అటు ఇటు చెదరకుండా చూస్తూ ఉన్నాయో, అంటే ఆ ద్యావాపృథువుల యొక్క దృష్టి ఎక్కడ లగ్నమై ఉంది అని అంటే పరమాత్మయందు, అవ్యక్త పరబ్రహ్మమునందు లగ్నమై ఉంది. ఆ అవ్యక్త పరబ్రహ్మమునందు లగ్నమై ఉండటానికి కారణమేమిటి అని అంటే, ఈ భూమిలో జీవరాశులు కొన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి. వాటన్నిటికీ మా హితం కూరుస్తూ రక్షణ చేస్తూ ఉండటం అనేటువంటి శక్తిని మాకు ఇవ్వు మహాత్మా అని అవ్యక్త పరబ్రహ్మాన్ని ప్రార్థిస్తున్నట్టుగా వాటిని చూస్తున్నాయి అన్నమాట ద్యావాపృథువులు. అధ్యైక్షేతాం. తర్వాత ఎత్ర ఈ ద్యావాపృథువులు అనేటువంటి ఏ స్థలంలోనైతే ఉదిత ఉదయం అంటే జీవకోటికి కనిపిస్తూ ఉండేట్టుగా ఏర్పడి
సూరః సూర్యుడు, ఆదిత్య భగవానుడు, ప్రత్యక్ష దైవము అని మనం అనుకునేటువంటి వాడు, ఉదితః ఉత్పన్నుడై అధివ్యేతి పరిభ్రమిస్తూ ఉన్నాడు. అన్నే మన గ్రహ చక్రాన్ని సింసుమార చక్రము అని అంటారు. సింసుమారం అంటే ఒక మొసలి ఆకారంగా ఉండేటువంటి ఓ పెద్ద చక్రం, జ్యోతిష్ చక్రాన్ని సింసుమార చక్రం అంటారు. ఆ జ్యోతిష్ చక్రాన్నంతటి యందు సంచరిస్తూ ఉన్నట్ట సూర్య భగవానుడు. మరి ఆ మోడర్న్ సైన్స్ సూర్య భగవానుడికి గతి లేదు అని అంటున్నారు కదా. ఈ మాటకు దానికి ఎట్లా సమన్వయము అని అంటే, సూర్యుడు స్థిరంగా ఒక చోట ఉన్నట్టే, కానీ ఆయన కిరణాలు అంతటా వ్యాపిస్తూ ఉన్నాయి కదా, అదే సూర్యుని యొక్క గతి. దాన్నే మనం ప్రయాణంలాగా భావన చేయొచ్చు. కాబట్టి ఆ సూర్యుడు ఉదితః ఉత్పన్నుడై అధివ్యేతి. అధివ్యేతి అని అంటే అంతటా చక్కగా సంచరిస్తూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. మనం ఒక ఇల్లు అనుకుంటాం, మనది ఇల్లు అని అనుకుంటాం. ఆ ఇంటిలో ఎప్పుడైనా సరే ఏదో ఒక జానడు స్థలంలో మాత్రమే మనం నుంచోగలం. ఆ జానగాక కొన్ని వందల జానల ప్రదేశం ఇంకా ఉంటుంది. కానీ అట్లా ఉండేటప్పుడు ఒక క్షణంలో ఒక జానలో, ఇంకొక క్షణంలో ఇంకొక జానలో, మొత్తం ఇంట్లో ఉండేటువంటి అవకాశం ఉండేటువంటి ప్రతి చోట తిరిగేటువంటి అధికారం మనకు ఉంది గనక ఇది మన ఇల్లు అని అనుకుంటున్నాం. ఆ రకంగానే సూర్య భగవానుడు సింసుమారం అనేటువంటి జ్యోతిష్ చక్రంలో తిరుగుతూ ఉన్నాడు, సంచరిస్తూ ఉన్నాడు. ఆ సంచరించడం అనేటువంటిది గోళాత్మకంగా లేకపోయినా కిరణాత్మకంగా ఉంటుంది. గోళం ఒక చోటనే ఉండొచ్చు, కానీ అక్కడి నుంచి వ్యాపించేటువంటి కిరణాలు అనేటువంటివి అన్ని చోట్లకు ఏ రకంగా అయితే వ్యాపిస్తూ ఉంటాయో, ఆ వ్యాపనకు కారణం ఏమిటి అని అంటే సర్వజీవకోటిని రక్షించడము, అవసరాన్ని బట్టి కాస్త ఏడిపిస్తూ ఉండడము అనేది ప్రయోజనం అన్నమాట. ఆ సూర్యుడు, అందుకనే సూర్యుడిని ప్రత్యక్ష దైవము అన్నారు. అంటే మన ఇంద్రియ గోచరమైనటువంటి దైవము. సాధారణంగా దైవానికి నామరూపాలు లేవు, పరమాత్మకు నామరూపాలు లేవు. కానీ ఆ నామరూపాలు లేనటువంటి ఆ పరమాత్మ ఉపాసకానాం కార్యార్థం, ఉపాసించే వారి ప్రయోజనాన్ని నెరవేర్చడం కోసం ఒక ఆకారాన్ని ధరించి వచ్చాడనమాట. అట్లాంటి ధరించిన వాటిల్లో అత్యంత శక్తివంతమైనటువంటిది, అతి విశాలమైనటువంటి రక్షణ వ్యవస్థ కలిగినటువంటిది అయినటువంటిది సూర్యగోళం, ఆదిత్యగోళం. అందుకనే ఆదిత్యుని గురించి ఇక్కడ సూర్యుడి గురించి చెప్తున్నారు. సూరః ఉదితః పరిభ్రమిస్తున్నాడు. అటువంటి తస్మై, తస్మై అంటే పరబ్రహ్మ, విరాట్ స్వరూపుడైనటువంటి ఆ హిరణ్య గర్భ స్వరూపుడు అనబడేటువంటి అవ్యక్త పరబ్రహ్మము యొక్క సముదాయాత్మకమైన విరాట్ స్వరూపం అన్నమాట. అటువంటి స్వరూపానికి మేము హవిస్సుతో, హవిస్సు అంటే మామూలుగా అగ్నిగుండంలో వేసేటువంటి ఆద్యము, చెరువు అంటే ఓ రకంగా వండినటువంటి పదార్థము, తర్వాత నవధాన్యాలు మొదలైనటువంటివి. కానీ ఈ జ్ఞానం అనేటువంటి అగ్నికుండంలో, చిదగ్నికుండంలో వేసేటువంటి హవిస్సు అనేది ఏమిటంటే విశ్వ విజ్ఞానము అనేటువంటి దాన్ని అంతా కూడా హవిస్సుగా భావన చేసి అందులో సమర్పించుకుంటాం. కస్మై దేవాయ హవిషా విధేమ అని ఈ మంత్రానికి అర్థం మనకు చెప్తుంది. తాత్పర్యం ఏమిటంటే ఒకటే, విరాట్ అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్త పరబ్రహ్మము యొక్క సమగ్రమైన వ్యాప్తిని ఒకసారి మనస్సులో భావన చేసి పట్టుకోవడానికి చేసే ప్రయత్నానికి ఇవి దోహదం చేస్తూ ఉంటాయి ఈ మంత్రాలన్నీ కూడా. యం క్రందసి అవసాతస్తభానే అభ్యైక్షేతాం మనసా రేజమానే. రేజమానం అంటే బాగా వృద్ధి పొందడం. అగ్ని జ్వాలలు అలా బాగా అతి తీవ్రంగా వ్యాపిస్తూ ఉంటాయి చూడండి. ఆ రకంగా
ప్రకాశిస్తూ ఉండడం. యత్రాభిసూర ఉదితౌ వ్యేతి తస్మై దేవాయ హవిషా విధేమ ఏన ద్యౌరుగ్రా పృథివీ చ దృఢే ఏన సువస్తభితం ఏన నాకః యో అంతరిక్షే రజసో విమానః కస్మై దేవాయ హవిషా విధేమ. ఇది కనక మంత్రానికి అనుబంధంగా చెప్పేటువంటి మాట. ఏన ఏన అంటే శబ్దం ఎప్పుడు కూడా సంబంధ సర్వనామం అంటారు. అంటే ఎవడినైతే నేను చూశానో వాడు, ఎవడు వాడు అని. ఇది ఎవడు అనేది ప్రశ్నార్థకం కాదు. సంస్కృతంలో ఈ రెండిటికి విడివిడిగా సర్వనామాలు ఉన్నాయి. తెలుగులో ఒకటే సర్వనామం ప్రశ్నకు సంబంధానికి రెండిటికి ఒకటే వాడుతున్నాం. ఎవడు వచ్చింది అంటే ప్రశ్న, ఎవడు వచ్చాడో వాడు అనేది సంబంధార్థక సర్వనామం. ఈ రెండిట్లో సంస్కృతంలో ఎవడు అని అనాలి అంటే కహ అనాలి, ఎవడైతే అని అనాలి అంటే యహ అనాలి. రెండు సర్వనామాలు. ఈ రెండిటికి తాత్పర్య భేదం ఉంది. ఒకటేమో ప్రశ్న సాక్షాత్తు, రెండవదేమో సంబంధం. ఎవడైతే నేను ఎవడినైతే చూశానో వాడు భాస్కరుడు అని ఎవడు వాడు ఎత్తదో నిత్య సంబంధ అంటోంది వ్యాకరణ శాస్త్రం. ఎత్తశబ్దాలకు నిత్య సంబంధం అంటే యశబ్దం ఉంటుందే తచ్చబ్దం ఉండి తీరాల్సిందే. ఇప్పుడు భార్య అంటే భర్త ఉంటేనే భార్య అనే పేరు వస్తుంది, భార్య ఉంటేనే భర్త అనే పేరు వస్తుంది. ఇవన్నీ సంబంధార్థాలు. అట్లాగే తండ్రి కొడుకు, తమ్ముడు అన్న, ఇవన్నీ కూడా రిలేటివ్ టర్మ్స్. అట్లాంటిదే యహ తహ సహ ఎత్తశబ్దాలు. ఎత్తదో నిత్య సంబంధ అని శాస్త్రం చెప్తోందనమాట. ఇప్పుడు ఈ పూర్వరంగంతో మనం ఈ మంత్రం దగ్గరికి వెళదాం. ఏన ద్యౌహు ఉగ్రా, ఏన ఏ తత్వము చేతనైతే, ద్యౌహు ఊర్ధ్వభాగము, ఇందాక చెప్పినటువంటి జావా పృథువులు అనేటువంటి రెండు డిప్పల్లో పై డిప్ప ద్యౌహు ఉగ్రా అతి భయంకరంగా ఉంటుందో, ఏన పృథివీ చ దృఢే, పృథివీ ఆ పైనుండేటువంటి ద్యౌహు అనేది, క్రింద ఉండే డిప్ప అయినటువంటి పృథివీ అనేటువంటివి ఈ రెండింటినీ చెదిరిపోకుండా, పడిపోకుండా, పాడైపోకుండా దృఢంగా పట్టి ఉంచేటువంటి తత్వం ఏదైతే ఉందో అవే. ఏన ద్యౌరుగ్ర పృథివీ చ దృఢే, ఇవి రెండు పడిపోకుండా పాడైపోకుండా చక్కగా ఉన్నాయో. మనం ఒక పందిరి వేద్దాం అనుకున్నాం అనుకోండి, రాటలు భూమిలో గుంత తవ్వి ఒక స్తంభాన్ని అక్కడ నిలబెడతాం. ఆ స్తంభాన్ని నిలబెట్టిన తర్వాత తవ్వినటువంటి మట్టిని పైన పోగుగా ఉండేటువంటి దాన్ని లోపలికి తోస్తాం. అంటే ఆ రాట చుట్టూ మట్టి లోపలికి పెడుతుంది. తర్వాత కొన్ని రాళ్ళు అవి కూడా పక్కన వేస్తాం, బాగా కూరతాం, పరుగుతో కూరుతాం. కూరిన తర్వాత ఒకసారి అలా కదిపి చూస్తాం. దాన్ని స్థూణాఖనన న్యాయము అంటారు. స్థూణాఖననం అంటే స్తంభాన్ని పాతడం. ఆ స్తంభాన్ని పాతిన తర్వాత ఇది మనం ఎంతకాలము గట్టిగా ఉండాలనుకుంటామో అంతకాలము ఉంటుందా, డొల్లుగా ఉండి పైన పందిరి మొదలైన వేసిన తర్వాత పడిపోతుందా అనే పరీక్ష చేయడానికి ఊపి చూస్తాం చూడండి. దానికి స్థూణాఖనన న్యాయము అని పేరు. అటువంటి విధంగా ఈ ద్యౌహు అనేటువంటి పైడిప్ప బ్రహ్మాండంలో ఒక గోళాకారంగా ఉండేటువంటి దాన్ని రెండు ముక్కలు చేస్తే పై భాగాన్ని ద్యౌహు అంటామని, కిందిది పృథివీ అంటామని కిందటి మంత్రం దగ్గర అనుకున్నాం కదా. కాబట్టి ద్యౌహు ఆ పైడిప్ప, పృథివీ కింది డిప్ప రెండూ కూడా దృఢే గట్టిగా ఉన్నాయి, చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఈ చెక్కు చెదరకుండా ఉండేట్టుగా ఉండటానికి కారణమైంది ఎవరు? ఆ హిరణ్యగర్భుడు. ఏన ద్యౌరుగ్రా పృథివీ చ దృఢే ఏన
స్తభితం ఏన నాకః. అలాగే ఆ పరమాత్మ హిరణ్య గర్భతత్వమే, వ్యక్త పరబ్రహ్మమైనటువంటి హిరణ్య గర్భతత్వమే సువహ అనేటువంటి భాగాన్ని, భూర్భువ సువహ అని మనం మంత్రంలో చెప్పుకుంటున్నాం. భూలోకము, భువర్లోకము, సువర్లోకము అని. ఆ మూడవ అయినటువంటి సువర్లోకము, దానికి పైనుండేటువంటి నాకలోకము స్వర్గము అంటాము. సువహ అనేవే స్వహ. స్వహ అని అంటే అవ్యయం, అది స్వర్గవాచకము. సువహ అనే పేరు కలిగినటువంటి నాకము కూడా ఏ విధమైనటువంటి ఆ ఆధారం లేనటువంటి అవకాశంలో నిలబడి ఉన్నాయి. అలా నిలబడి ఉండటానికి ఏది కారణం? మనం చూడండి, ఇప్పుడు కొన్ని రిమోట్ ద్వారా అన్నిటినీ కూడా కదిలిస్తూ ఉంటాం. ఎక్కడో దూరంగా నుంచుని రిమోట్ నొక్కితే టీవీలో బొమ్మ రావటం అనేటువంటిది కనిపిస్తోంది. ఆ టీవీ స్క్రీన్ మీద కదిలేటువంటి బొమ్మలన్నీ కూడా వాటి చలనానికి కానీ, స్థిరత్వానికి కానీ, మరొకదానికి కానీ నీ చేతిలో ఉండేటువంటి రిమోట్ ఎట్లా కారణమవుతుందో ఆ విధంగా ఈ స్వర్గము, నాకము, తర్వాత ద్యౌహు అనేటువంటిది, పృథివీ అనేటువంటిది అన్నీ కూడా ఆ పరమాత్మ అనేటువంటి ఆయన చేతిలో ఉన్న రిమోట్ ద్వారా జరుగుతున్నాయన్నమాట. ఏన ద్యౌరుగ్రా పృథివీ చదృఢే, ఏన సువస్థభితం ఏన నాకః. ఈ సువహ అనేటువంటిది, నాకం అనేటువంటిది కూడా స్థభితం. స్థభనం అంటే కదలకుండా స్థిరంగా ఉండేట్టు చేయటం. ఇది దృఢంగా ఉండదు, లేకపోతే పడిపోతాయి, జారిపోతాయి, ఎక్కడికో పోతూ ఉంటాయి. ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు పునాది తీస్తారు చూడండి, ఆ పునాది మీద బట్టి పై ఇల్లంతా గట్టిగా ఉంటుంది. లేదు వట్టి నేల మీద కనుక మనం ఈ పిచ్చుగూడు కట్టినట్టుగా కడితే ఎంతసేపు కట్టామో అంతకంటే చాలా తక్కువ సమయంలో నాశనం అయిపోవడం కూడా సంభవిస్తుంది. ఏన సువస్థభితం ఏన నాకః, ఏ యో అంతరిక్షే రజసో విమానః. యహ, ఏ పరమాత్మ అంతరిక్షే, పైన భువర్లోకం. అంతరిక్షం అంటే నక్షత్ర మండలం ఉండేటువంటి ప్రదేశానికి అంతరిక్షము. అంతః వృక్షం. వృక్షం అంటే ఆ మినుగుమంటూ కనిపించేటువంటి నక్షత్రాల సముదాయం అంతరిక్షం అని దాన్ని అంటారన్నమాట. అంటే ఈ నక్షత్ర మండలం అంతా ఉండేటువంటి భాగానికి అంతరిక్షము అని పేరు. ఆ అంతరిక్షే రజసః. రజస్సు అంటే ధూళి, దుమ్ము. అంటే ఆ ధూళి వర్షంలాగా క్రిందికి వ్యాపిస్తూ ఉంటుంది. ఈ ఆకాశం నుంచి తుఫాను వర్షం పడ్డప్పుడు చూడండి, బిందువులుగా చినుకులుగా వచ్చి పడుతూ ఉంటాయి. ఆ రకంగా పడేటువంటి స్థితి రజసః. ఇక్కడ రజస్ శబ్దానికి వృష్టి రూపమైనటువంటి జలము అని అర్థం. జలము అంటే వట్టి నీరని కాదు. ఈ విశ్వ నిర్మాణానికి కావలసినటువంటి అణు పరంపర ఏదైతే ఉందో అదంతా కలిపి జలము అనేటువంటి పేరుతో ఉంటారు. అది విమానః. దానికి ఆయన, ఆ పరమాత్మ విమానుడు. విమానుడు అంటే సృష్టికర్త, రూపకర్త, ఇంజనీర్ అన్నమాట. ఆయా వస్తువులన్నింటినీ చేర్చి ఒక చోట కూర్చి ఒక డ్యామ్ కట్టారనుకోండి, ఒక పెద్ద భవనం కట్టారనుకోండి, ఒక బ్రిడ్జ్ కట్టారనుకోండి, ఆ కట్టిన దాని వెనకాల కూలీలు, పనిచేసేటువంటి వాళ్ళు, లేబరు, వాళ్ళంతా ఉంటారు. కానీ వాళ్ళు ఎవరు ఏ పని ఏ విధంగా ఎక్కడ ఎట్లా చేయాలో దానికి నిర్దేశం చేసేటువంటి సూపరింటెండింగ్ ఇంజనీర్ లాగా ఒకడు ఉంటాడే, అతన్ని విమానః అనే పేరుతో వ్యవహరిస్తోంది ఈ మంత్రం. విమానః. అటువంటి నిర్మాణకర్త అయినటువంటి ఏ పరమాత్మ ఉన్నాడో అటువంటి పరమాత్మ కంటే కస్మై దేవాయ, ఏ దేవుడికి, ఏ దివ్య లక్షణాలు కలిగిన వాడికి, దివ్య దేవుడు అనే శబ్దానికి అనేక పర్యాయాలు మనం విశేషార్థాన్ని సంభావన చేశాం.
విభు క్రీడా విజిగీష మోద మద స్వప్న కాంతి గతిషు అని ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాలకు అన్నిటికీ కూడా లక్ష్యమైనటువంటి మహాతత్వం ఏదైతే ఉందో ఆయన్ని దేవుడు దేవుడు అంటారు. మామూలుగా పిచ్చివాళ్ళు, ఆలోచనలు పండించుకోలేని వాళ్ళు దేవుడున్నాడా అవే ఇవే అని పిచ్చి కూతలు కూస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటే ఏమిటో ముందర తెలుసుకోవాలి. దేవుడు అంటే క్రీడ, ఈ విశ్వ నిర్మాణం అంతా ఒక ఆట ఆయనకి. మనం ఒక ఇసుక తిప్పలో కూర్చుని కాలు పెట్టి దాని మీద ఇసుక పోగు చేసి పుచ్చిగూళ్ళలాగా కట్టి నిర్మిస్తాం. ఆ రకంగా బ్రహ్మాండ భాండాలనంతటినీ కూడా ఆటలాగా వ్యవహరించేటువంటి ఏ మహాతత్వం అయితే ఉందో దానికి దేవుడు అని పేరు. విజిగీష, అన్నిటికంటే అన్నిటినీ గెలిచి తానే వాటినన్నిటినీ కూడా తన పిడికిల్లో పెట్టుకోగలిగినటువంటి వాడు దేవుడు. మోదము, పరమానంద స్వరూపుడు దేవుడు. మదము, పరమ తృప్తి స్వరూపము దేవుడు. స్వప్నము అంటే వీటినన్నిటినీ ఈ రకంగా ఉన్న ఏ విధమైనటువంటి పొంగిపోవటం కానీ కృంగిపోవటం కానీ లేకుండా ఏకరూపంగా నిశ్చలంగా ఉండేటువంటి స్వప్న స్వరూపుడు దేవుడు. స్వప్న కాంతి, ప్రకాశం, ప్రకాశ శక్తి ఏదైతే ఉందో అదంతా దేవుడు. గతి, అది గతి అంటే పయనము అనే సాధారణమైన అర్థం. అంటే ఆ గతినే మనం వేదాంత పరిభాషలో చైతన్యము అంటాం. అంటే జడము చేతనము అని రెండు పదార్థాలు ఉన్నాయని అనుకుంటున్నాం కదా. ఎక్కడో ఒక చోట పడి ఉండేటువంటిది, స్వయం చారణ శక్తి లేనటువంటి దాన్ని జడం అంటాం. ఎక్కడ పడితే ఎక్కడికి ఏ రకంగా ఆ భావన చేస్తే ఆ రకంగా వెళ్ళేటువంటి తత్వాన్ని చేతనము అని అంటాం. ఆ చైతన్య శక్తి, సమగ్రమైన చైతన్య శక్తి కలిగినటువంటి వాడు దేవుడు. స్వప్న కాంతి గతిషు అని. అంతేకాకుండా వ్యాకరణ శాస్త్రంలో ఆ మాట అంటారు, సర్వే గత్యర్థా బుద్ధ్యర్థా అని. గత్యర్థక ధాతువులన్నీ బుద్ధ్యర్థక ధాతువులు, జ్ఞానార్థక ధాతువులు. కాబట్టి గతి అంటే జ్ఞానం, సమగ్రమైన జ్ఞానం. సత్యం, జ్ఞానం, అనంతం అనేటువంటి ఆ మూడు లక్షణాలని కాస్త కొంచెం వ్యాఖ్యానించుకుంటే దేవశబ్దానికి అర్థంగా మనకు నిలబడుతుంది. అటువంటి కస్మై దేవాయ, హిరణ్య గర్భాత్మకమైనటువంటి ఆ విరాట్ స్వరూపుడైనటువంటి దేవునికి మేము మా దగ్గర ఉండేటువంటి జ్ఞానము అనేటువంటి హవిస్సు, లేకపోతే ద్రవ్యం అంటే ఆజ్యము మొదలైనటువంటివి, వాటిని మేము సమర్పించుకుంటున్నాము. కస్మై దేవాయ హవిషా విధేమ. ఈ మంత్రాలన్నీ చాలా గొప్ప మంత్రాలు. గొప్ప జ్ఞానాన్ని మనకు కలిగించేటువంటి, గొప్ప వికాసాన్ని కలిగించేటువంటి మంత్రాలు. విశ్వాన్నంతటినీ కూడా మనం ఎక్కడో ఒక చిన్న గదిలో ఒక చోట కూర్చుని విశ్వదర్శనం చేయించేటువంటి అతి మహిమ కలిగినటువంటి మంత్రాలు. వీటినన్నింటినీ జాగ్రత్తగా భావన చేస్తే మనకి ఏం కలుగుతుందంటే విశ్వజ్ఞానం కలుగుతుంది, విశ్వేశ్వర జ్ఞానం కలుగుతుంది. అంతకంటే మనకు కావాల్సింది ఇంకేం లేదు. వాటి కోసమే మనం ఏది అధ్యయనం చేసినా, ఎన్ని భావాలు ఆలోచించేసినా, ఎంతమంది గురువులను ఆశ్రయించినా, వేదమాతను మనం వశం చేసుకున్నా, వాటన్నిటికీ ఫలితం ఏమిటంటే విశ్వజ్ఞానము, విశ్వేశ్వర జ్ఞానము అనేటువంటి అటువంటి జ్ఞానాన్నంతటినీ కూడా ఈ మంత్రాలు ఎంత అద్భుతంగా తల్లి గోరుముద్దలు పెట్టినట్టుగా ఇస్తున్నాయో మనం గమనించినట్లయితే ఆశ్చర్యం వేస్తుంది, ఆనందం కలుగుతుంది. ఏన ద్యౌరుగ్రా పృథివీ చ దృఢే, ఏన సువస్తభితం ఏన మాకః, యో అంతరిక్షే రజసో విమానః, కస్మై దేవాయ హవిషా విధేమ. ఇక్కడ ఒక చిన్న విషయం మనకు గమనించాలి. మనం ఒక చోట ఇల్లు కట్టుకోవాలి అంటే భూమి కింద ఆధారం ఉండాలి. ఆకాశంలో సూర్యబింబం ఉంది. ఆ సూర్యబింబము ఆకాశంలో నిలబడి ఉండటానికి ఏమిటి ఆధారం ఉందండి? ఇప్పుడు ఒక రైలు నేల మీద తరతర పాకుతూ పోతోంది. విమానము ఆకాశంలో పోతోంది. విమానము ఆకాశంలో పోవటానికి ఆధారం ఏమిటి? భూమి. రైలుకి భూమి ఉన్నట్టుగా
ఆకాశానికి ఏమిటి? ఆకాశంలో వెళ్ళే విమానానికే మనకు ఆధారం అనేటువంటిది ఏమిటో తెలియకుండా ఉన్నదే. సూర్యబింబము, చంద్రబింబము, నక్షత్ర గోళములు, జ్యోతిష్ చక్రము, శింసుమార చక్రము, ఇవన్నీ కూడా అఖండమైనటువంటి అనంతమైనటువంటి ఆకాశంలో ఏ ఆధారంతో నిలుస్తున్నాయి? దాన్నే కొంతమంది సైంటిస్ట్ ఏమంటారంటే ఆకర్షణ శక్తి, భూమి ఆకర్షణ శక్తి అని అంటారు. ఆ భూమి ఆకర్షణ శక్తి లాగానే ప్రతి గోళానికి అక్కడక్కడ వాటికి భగవంతుడు నిర్దేశించినటువంటి స్థానంలో నిలవటానికి తగినటువంటి యాంత్రికమైన, అంటే మన మానవ మేధకు అందనటువంటి ఒక యాంత్రికమైనటువంటి ఆకర్షణ ద్రవ్యం, ఒక సూదంటురాయి లాంటిది ఉన్నది. అదంతా దాని సమగ్ర స్వరూపమే. దానికి ఒక పేరు విరాట్, హిరణ్య గర్భుడు అని చెప్తున్నారు అన్నమాట. తర్వాత ఆపోహయన్ మహతీర్విశ్వమాయం దక్షం తథానా జనయంతీరగ్నిం తతో దేవానాం నిరవర్తతాసురేకః తస్మై దేవాయ హవిషా విధేమ. ఆ హిరణ్య గర్భతత్వాన్నే మరికొన్ని మాటలతో చెప్తున్నారు. ఆపోహ యన్మహతీః విశ్వం ఆయం దక్షం దధానా జనయంతీః అగ్నిం తతః దేవానాం నిరవర్తతాసుః ఏకః తస్మై దేవాయ హవిషా విధేమ. అది ఏకః. ఏకః అంటే రెండవది లేనిది అని అర్థం. సృష్టి అంతా రెండవది ఉన్నదే. సద్వితీయమే గాని అద్వితీయం కాదు. అద్వితీయం అంటే రెండవది లేనిది. పరమాత్మ ఒక్కడే ఆ రకంగా రెండవది లేకుండా ఉండేటువంటి వాడు. అట్లాగే బ్రహ్మాండ గోళం కూడా అదే రకంగా అద్వితీయమైనటువంటిదే. అంటే బ్రహ్మాండాలు రెండు ఉండవు. హిరణ్య గర్భుడు ఇద్దరు ఉండరు, విరాట్ అనేటువంటి వాళ్ళు ఇద్దరు ఉండరు. కాబట్టి ఏకః. ఏకః ఒకటి. దేవానాం ఆసుహు, దేవతలు. దేవతలంటే మామూలుగా మనం స్వర్గలోకంలో ఉండేటువంటి వాళ్ళు మన స్వరూపంలాగానే ఉంటారు. వాళ్ళకైతే ఆ కన్నులు మూతపట్టడం అనేది ఉండదు. ఆ అస్వప్నం, ఆ అంటే ఈ నిమేషము లేనివాళ్ళు, అనిమిషులు అంటారు వాళ్ళని. కంటి రెప్పపాటు లేనటువంటి వాళ్ళని అనిమిషులు అంటారు. అలాగే నేల తాకకుండా నేల మీద కొంచెం వ్యవధానం పెట్టి గ్యాప్ ఉంటుందన్నమాట. అట్లాంటి స్థితి ఉన్నవాళ్ళు అని కొన్ని వర్ణనలు మనకి అర్థం కావటం కోసం ఆధారభూతంగా మనం చెప్తూ ఉంటాం. పిల్లవాడు ఏదైనా ఒక విషయం అయినప్పుడు వానికి ఆ తత్వాన్ని చెప్పడానికి కోసం మనం లోక సామాన్యమైనటువంటి దృష్టాంతాలు కొన్ని లక్షణాలు చెప్తూ ఉంటాం. ఆ రకంగానే దేవతలు అంటే ఇట్లా చెప్తూ ఉంటాయి పురాణాలన్నీ కూడా. నిజానికి దేవతలు అంటే అర్థం ఏమిటంటే దివ్య లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళకి స్వర్గం అనేది ఒకటి ఉందని, అది బ్రహ్మాండంలో 14 లోకాల్లో ఒక లోకమని మనకు అర్థం కావడానికి చెప్తారు. కానీ దేవతలు అన్ని చోట్ల ఉన్నారు. ఇది వరకు మనం అనేక పర్యాయాలు అనుకున్నాం. మన ఇంద్రియాలు దేవతలు, పంచభూతాలు దేవతలు, ఇతరమైనటువంటి సూర్యుడు, చంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు దేవతలు. వీళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు అనేది ప్రశ్న కాదు, ఎక్కడ లేరు. ఇందుగలడు అందులేడని సందేహమూలదు చక్రి సర్వోపగతుండు అన్నట్టుగా అన్ని చోట్ల ఉన్నారు. అల్లా ఉండేటువంటి వాళ్ళకే దేవ అనేటువంటి వ్యవహారం. దేవానాం ఆయన ఏమవుతున్నట్ట? దేవానాం ప్రాణ ఆసుహు. ఆసుహు అంటే అస్ అంటే అసు ప్రాణాలు. అసువులు అంటే ప్రాణాలు అన్నమాట. అంటే అవి శరీరంలో ఉన్నందువల్ల శరీరం అనేటువంటిది చైతన్య భరితం అవుతోంది. అందుకని వాటికి ఆసుహు అని పేరు. యో దేవానాం ఆసుహు. తర్వాత తతః మహతీహి, చాలా పెద్దవి, ప్రమాణము ఇంత అని చెప్పడానికి వీల్లేనటువంటి మహతీహి.
గొప్పమైనటువంటి ఆకార స్వరూపాలు కలిగినటువంటివి, లేకపోతే పూజ్యత అనేటువంటి భావం కలిగినటువంటివి, సముద్రాది రూపం చేత గొప్ప పరిమాణం కలిగినటువంటివి. ఆయం, ఆయం అంటే సంస్కృతంలో అయహ అని ఒక శబ్దం ఉంది. అయహ అంటే శుభావహో విధి, శుభమునకు కారణమైనటువంటి ఒకానొక ప్రక్రియను అయహ అంటారు. దానికి సంబంధించిందే ఆయం అంటే అందరికీ శుభాన్ని కలిగించేటువంటిది. దక్షం, ఆ కలిగించడంలో సర్వ సామర్థ్యములు ఉన్నటువంటిది దక్షం. సమస్త ప్రాణి ధారణ పోషణ సామర్థ్యం కలిగినటువంటిది. భూలోకానికి చూడండి, ధరణి అని పేరు, ధారుణి అని పేరు. అంటే ఎన్ని కోట్ల 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 జీవరాశులకు పట్టి ఉంచుతోంది. అందుకని ధరించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి దక్షం. విశ్వం, ఈ బ్రహ్మాండం 14 లోకాల సముదాయం, ఆ విశ్వాన్నంతటినీ కూడా దధానా ధరిస్తూ పట్టుకుని నిలబెట్టి పడిపోకుండా నాశనం కాకుండా రక్షిస్తూ ఉండేటువంటి ప్రధాన. ఇప్పుడు చూడండి, తల్లులు చంటి బిడ్డల్ని చంకన ఎత్తుకుంటారు, భుజాలను పెట్టుకుంటారు, ఒక్కొక్కసారి నెత్తి మీద పెట్టుకుంటారు తల్లిదండ్రులు. ఆ రకంగా ఈ ప్రకృతి అనేటువంటిదంతా సర్వభూతాల్ని పెట్టుకొని వాళ్ళు ఒక్కొక్కసారి హింసించినా సరే అవి పిల్లవాడు పొట్ట మీద ఎక్కి తంతూ ఉంటాడు బాగా, తల్లిదండ్రులు ఆనందిస్తూ ఉంటారు. ఆ కాలి, మృదువైన కాలి స్పర్శ చేత వాళ్ళ మనస్సులో ఒక విధమైనటువంటి ఆనందపు పొంగు కలుగుతూ ఉంటుంది. ఆ రకంగానే ఈ విశ్వం అంతా, ఈ నేల తల్లి అనేటువంటిది అన్నిటినీ భరిస్తుంది. అందుకనే క్షమయా ధరిత్రి అంటారు. ఓర్పు విషయంలో భూమికి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు అని. కనుక లధానా ధరిస్తూ ఉన్నటువంటివి. అగ్నిం జనయంతి, అగ్నిని పుట్టిస్తూ ఉన్నాయి. ఏమిటవి? ఆపహ, జలములు. సృష్టిలో జీవరాశులకన్నిటికీ కూడా పంచభూతముల అవసరము, పంచభూతాత్మక దేహాలు కలిగినవి కాబట్టి పంచభూతముల అవసరం ఉంది. ఆకాశం కావాలి, వాయువు కావాలి, అగ్ని కావాలి, జలము కావాలి, భూమి కావాలి. వీటిని అన్నిటినీ కూడా ఈ ఈ పంచభూతాలతో ఏర్పడినటువంటి శరీరాన్ని కాపాడుకోవడానికి వెలుపల లోపల ఉండేటువంటి పంచభూతముల ఆ చేయూత, ఆసరా కావాలన్నమాట. కాబట్టి అటువంటి ఆ జలములు అంటే ఆ నీరు అని మనం అనుకునేటువంటి ఒక పంచమహాభూతాల్లో ఒకటైనటువంటి జలములు అనేటువంటివి, ఆ జలాలు తనలో గూఢంగా ఉండేటువంటి అగ్నిని కూడా అప్పుడప్పుడు బయటపెడుతూ ఉంటాయి. హైడ్రో ఎలక్ట్రిసిటీ అనేది ఇదే, నీటి నుండి ఏర్పడినటువంటి విద్యుత్తు. అటువంటి అగ్నిని జనయంతి పుట్టిస్తూ ఉన్నటువంటి ఆపహ ఉదకములు నిరవర్తత ఏర్పడ్డాయి. ఎవరి వల్ల ఏర్పడ్డాయి? ఆ పరమాత్మ యొక్క వ్యక్త స్వరూపమైనటువంటి విరాట్ హిరణ్య గర్భుడు అనేటువంటి వాళ్ళ వల్ల ఏర్పడ్డాయి. అట్టి పరమాత్మను వదిలి మేము ఎవరికి మా హవిస్తునిస్తాము అంటే, ఇట్లాగే ప్రశ్నార్థకంగా వాక్యం నిర్మించడంలో ఏమిటి అర్థమవుతుందంటే దార్ఢ్యం. అంటే ఇంకొకడు అటువంటిది ఏదైనా ఉందా లేదా అనేటువంటి దాని వైపే మా దృష్టి పెట్టము అని ఒక ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పటం అన్నమాట. కస్మై దేవాయ హవిషా విధేమ. ఇందులో పరమాత్మ వ్యక్త స్వరూపమైనటువంటి పరమాత్మకు సంబంధించినటువంటి బ్రహ్మతత్వంలో అగ్నితత్వము, వాయుతత్వము, జలతత్వము, భూతత్వము అనేటువంటివి ప్రతీయమానాత్మకంగా ఈ మంత్రంలో చెప్పబడ్డాయి. అంటే పంచభూతాలు కూడా ఆ విరాట్ స్వరూపం యొక్క భావన చేతనే ఏర్పడి ఉన్నాయి. ఆ భావన చేతనే
నాశనం కాకుండా ఉన్నాయి. ఆ భావన చేతనే తమ తమ పనులన్నీ చక్కగా చేసుకుంటూ ఉన్నాయి. కాబట్టి ఈ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి వాటికి తమ కృతజ్ఞతాభావాన్ని తెలియజేసుకుని వాటిని పూజ్య స్థానంలో హృదయంలో నిలబెట్టుకుని మా వాక్ పుష్పాల చేత, మనఃపుష్పం చేత, భౌతికంగా దొరికేటువంటి పుష్పాదికం చేత పూజించుకున్నట్టయితే ప్రయోజనం పొందుతాడు అని మంత్రాల యొక్క సారభూతమైనటువంటి విషయం. ఆపోహయన్ మహతీర్విశ్వమాయం దక్షం దధానా జనయంతీరగ్నిం తతో దేవానాం నిరవర్తతాసురేకః తస్మై దేవాయ హవిషా విధేమ యశ్చిదాపో మహినా పర్యపశ్యద్దక్షం దధానా జనయంతీరగ్నిం యో దేవేష్వధిదేవ ఏక ఆసీత్ కస్మై దేవాయ హవిషా విధేమ. వాటికి స్వస్తి.